ఇప్పుడు ఏంటి ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేశారు మీరు? ఖాళీ మీన్స్ ఎందుకు ఉండట్లేదు ఇందులో? అంటే ఇది పెద్దిల్లు చిన్నిళ్ళనే ఎన్ని చిన్నిళ్ళు ఉన్నాయి నాకు ఇది పెద్దిల్లు సార్. ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. నేను ఒక ఇంటర్వ్యూలు చూశాను, ఇదంతా మీరు దసరాకు ఏదో ఛానల్ వాళ్ళు చేశారు. అవునవును సార్, అదే అనుకున్నాను. మీరు చూస్తే ఇందులో లేరు ఎందుకు అని. నాకంటే ఒక పెద్దిల్లు ఉంది సార్, ఇంకో 10 చిన్నిళ్ళు ఉన్నాయి. ఈ టోటల్ ఈ సరౌండింగ్స్ ఉన్నాయి. అవన్నీ రెంట్లకి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా దీనికి కలరింగ్ కొద్దిగా ఏదో మాడ్యులేషన్ చేయడం కోసం ఖాళీ చేయడం జరిగింది. 2-3 డేస్లో షిఫ్ట్ అయిపోతాం మరి దీంట్లోకి. పెద్దిల్లు అంటే ఓన్లీ ఇల్లు వరకేనా లేకపోతే పెద్దిల్లు ఒకటే ఉంది, చిన్నిళ్ళు చాలా ఉన్నాయి. అది చిన్న ఇల్లు వరకేనా? ఇల్లులో ఉన్నాయి. అన్నిటి పేర్లు అచ్చి వచ్చిన కృష్ణానిలయం అనే ఉంటుందండి. అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇద్దరి పేర్లతోటి. అది కూడా ఉత్తేజన మీకు తెలిసి ఉంటాడు ఆర్టిస్ట్ అన్న. ఇట్లా కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఇద్దరి పేర్లు రావాలి నాకు. ఎట్లా కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నిలయం అంటే బాగుండదు అంటే ఆయన బాగా ఆలోచించి, అరే ఇది ఎట్లుంది చూడరా అని అచ్చి వచ్చిన కృష్ణానిలయం అని పెట్టరా అన్నాడు. బాగుంది అన్న. అది తీసుకొని ప్రతి ఇంటికి అచ్చి వచ్చిన కృష్ణానిలయం అని ఈ సరౌండింగ్స్లో అంటే ఈసీఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే మొగలాల హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీ వరకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో అచ్చి వచ్చిన కృష్ణాలయం ఉందంటే అది నాదే. ఈ ఇంటికి కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న పేర్లు తర్వాత అచ్చి వచ్చిన కృష్ణాలయం అనే ఉంటుంది. వాళ్ళు లేకుంటే నేను లేను, వాళ్ళే పెట్టిన భిక్ష. టోటల్ రెంట్ మీద బతికేయచ్చు మీరు. అంటే హౌసింగ్ లోన్స్ ఉన్నాయి కాబట్టి. చిన్నిళ్ళు పెద్దిళ్ళు అంటే మరి వీరమాధవ్ గారి మీద ఆర్యూమర్ కూడా ఉందిగా, ఏమని 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నారని. ఉంటున్నాను సార్, దానిలో ప్రాబ్లం ఏం లేదు. దానివల్ల అస్సలు ప్రాబ్లం. నిజమా అబద్ధం? పచ్చబద్ధం. పర్లేదు, ఇక్కడ ఓపెన్గా చెప్పండి. హ్యాపీగా చెప్తాను, నాకు ప్రాబ్లమే లేదు. ఓకే ఓకే. పెళ్ళిళ్ళు అయితే లేవు కానీ పరిచయాలు అయితే ఉన్నాయి. అఫేర్స్ కంపల్సరీ ఉన్నాయి, పక్కా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చాలా ఉన్నాయి, 1-2. ఇండస్ట్రీ వల్ల బయట వల్ల? ఇండస్ట్రీలో అస్సలు ఒక్కళ్ళు కూడా లేదు సార్. సత్సంబంధాలే మొత్తం. సత్సంబంధాలు అంటే అంటే ఫ్రెండ్లీగా ఉండడం తప్పితే వేరే విధంగా ఉండడం కాదు. ఓకే ఓకే. మీకు ఇండస్ట్రీలో బాగా అత్యంత ఆప్తులు ఎవరు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్? ఎవరు కాదు సార్ నాకు. అంటే మెయిన్ అంటే ఫీమేల్ గురించి మాట్లాడదు, మామూలుగా మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు కాదు నాకు చెప్పండి. ఇప్పుడు స్నేహ దగ్గర నుంచి మొదలు పెడితే మన రీసెంట్గా వచ్చిన హీరోయిన్స్ వరకు త్రిష కానీ శ్రేయ కానీ వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ అబ్బాయి వరకు మిత్రులు. ఆ ఫ్రెండ్షిప్ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా పంచుకునేంత. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నేను పంచుకోవడానికి? ప్రాబ్లమ్స్ మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఎందుకు? నాకు అసలు లేవు సార్ ప్రాబ్లమ్స్. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు హ్యాపీ. నాకు రైస్ లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నాకు పొలం ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాదు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మెంటల్ ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయండి. ఏదో ఉంటే ఎవరి దగ్గరికన్నా పోయి దాంతో 10 నిమిషాలు అర్ధగంట మాట్లాడితే మెంటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సరే, ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఖచ్చితంగా ఇస్తారు అయితే. 100% ఓకే. అంటే ఆ మధ్య విన్నది ఏంటంటే వేణుమాధవ్ దగ్గర ఓకే డిసీజ్ పక్కన పెట్టేస్తే ఆయన తొక్కేశారు. తొక్కరు సార్ ఇక్కడ ఎవరిని తొక్కరు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరిని తొక్కడు. వాడు తొక్కోవడం తప్పితే ఎవరిని తొక్కలేడు కూడా. టాలెంట్ ఉంటే ఎవరిని తొక్కలేడు. వాడు తొక్కోవాల్సింది తప్పితే టైమింగ్ మెయింటైన్ చేయకపోవడమో లేకుంటే ఇంకో బ్యాడ్ బిహేవియర్ వాటి వల్ల వాడు తొక్కోవాల్సింది తప్పితే ఎవడు తొక్కలేడు. ఇంపాసిబుల్. మరి ఈ గ్యాప్కి కారణం కేవలం వేణుమాధవ్ గారి స్వయం కృతాపరాధం అంటారు? లేదు నేను చెప్పిన కదా, నేను క్లియర్ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. బూతులు ఉన్న సినిమాలు చేయను, బూతులేని సినిమాలు మాత్రం చేస్తా అంతే. అదొక లైన్ అండర్లైన్ గీసుకున్నా, అందువల్ల కొద్ది ఇబ్బందులు అయినాయి అంతే. అంటే సంపాదించట్లేదేమో కానీ సినిమాలో నటించట్లేదు, సంపాదించట్లేదేమో కానీ సంపాదించింది నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఓకే, డబ్బులు సంపాదించడం ఎవరు సంపాదించారు అది, కానీ ఆ లైన్లో ఉండడం ఇంపార్టెంట్ కదా. ఓకే. అండ్ ఆ మధ్య ఏంటంటే ఒక సినిమా మీరు హీరోగా తీసిన ఒక సినిమా ఒక ప్రముఖ వ్యక్తి కొంటాను అంటే మీరు ఇవ్వలేదంట, నిజమేనా? అది ఎంతవరకు నిజం? అబద్ధం సార్, పచ్చబద్ధం. భూ కైలాస్ ప్రేమాభిషేకం. నేను తీసింది ప్రేమాభిషేకం, నేను ప్రొడ్యూస్ చేసింది ప్రేమాభిషేకం. అదొక ప్రముఖ వ్యక్తి రైట్స్ అడిగితే మీరు ఇవ్వనన్నారంట. లేదు అబద్ధం. లేదు అబద్ధం. ఓకే ఓకే. తెలుగులో కానీ తమిళ్లో కానీ హీరోలు కావచ్చు, కొంతమంది కమెడియన్స్ కావచ్చు, స్టార్డమ్ విపరీతంగా వచ్చింది. అలాగే కమెడియన్స్ కూడా వచ్చింది మన తెలుగులో కూడా స్టార్డమ్.
అంటే ఆ స్టార్డమ్ వచ్చాక ఏమంటారంటే ఈ సినిమాలు మా కామెడీ వల్లే నడిచాయి అని, ఇంత పెద్ద స్టార్ హీరో ఉన్నారు కదా, మా కామెడీ వల్లనే ఆ సినిమాలు నడిచాయని కాలర్ ఎగరేయడం కూడా చాలా సినిమాల వరకు జరిగాయి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తమిళ్లో వడివేలు నా వల్లే సినిమాలు నడిచాయి అని, అలా మీ విషయంలో ఏమైనా జరిగిందా? 100% జరగలేదు సార్, 100% జరగలేదు. నా వల్లే సినిమా నడిచింది అసలు లేదు అంటే లేదు, నా వల్ల నడిచిన ఒక్క సినిమా లేదు. ఆ హీరో, ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టర్ల వల్లే, ప్రొడ్యూసర్స్ వల్లే నడిచినాయి తప్పితే సినిమాలు వేణుమాధవ్ వల్ల నడవలే. ఇంక మెయిన్గా రైటర్స్ ఈ క్యారెక్టర్ వేణుమాధవ్ అయితేనే బాగుంటాడని పెట్టుకోవడం వల్ల నడిచినది తప్పితే నా వల్ల నడిచిన సినిమాలు అంటూ ఒక్కట్లేదు. 500 అబోవ్ మూవీస్ చేసింది నేను ఇప్పటికీ, బట్ ఒక్క సినిమా కూడా నా వల్ల నడవలేదు. బికాస్ ఆఫ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, లాస్ట్లో హీరోస్. మీరేంటి బిగినింగ్లో టీడీపీ ఆఫీస్ లైబ్రరీలో ఏంటది? హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉండేది హిమాయత్ నగర్లో. దానికి బిఫోర్ ఇంకోటి చెప్పాలి మీకు. ఒకసారి నల్గొండ జిల్లా కోదాడ సార్ మాది, కోదాడలో ప్రోగ్రామ్ చేసిన టాకింగ్ టాల్ ప్రోగ్రామ్. అది మా ఎమ్మెల్యే గారు చూసి, మాధవరెడ్డి గారు అప్పుడు మినిస్టర్ ఉండి, ఆయన వచ్చి చూసి భువనగిరిలో మాది మహానాడు ఉందయ్యా, అబ్బాయిని తీసుకురా అన్నాడు చంద్రబాబు గారితో. ఆయన మాధవరెడ్డి గారు నన్ను భువనగిరి తీసుకెళ్ళిండు. భువనగిరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండ్రు. ఆయన చూసిండు ప్రోగ్రామ్. మరి తప్పకుండా మహానాడుకు రావాలి, మహానాడులో మీ ప్రోగ్రాం పెట్టిస్తాం మేమన్నాడు. ఏంటి నేను ఇట్లా అన్నాడని మాధురి గారితో సార్ అన్న, నువ్వు రా అన్నాడు అని తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది కదా సార్, ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంచారు నన్ను తీసుకెళ్ళి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు గుర్తుందంటూ, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సారీ, సెక్రటరీ పక్కన. ఆయన దగ్గర పెట్టేస్తే నేను టెన్షన్ అయిపోతున్నా. ఆఫ్టర్నూన్ 12 o'clock తీసుకెళ్ళిరండి నన్ను స్టేజ్ పైకి, మధ్యాహ్నం 12 గంటలకు తీసుకెళ్ళిండ్రు. ఆఫ్టర్నూన్ 12 o'clock తీసుకెళ్తున్నారు. అది ఈవినింగ్ కదా ప్రోగ్రామ్, జనరల్గా మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్, స్టేజ్ ప్రోగ్రామ్ అంటే ఈవినింగే ఉంటుంది కదా, ఈవినింగ్ ఉంటుంది, ఇప్పుడేం తీసుకొస్తున్నారు అనుకుని నేను సర్లే అని వెళ్ళిపోయినా. నాకు పొట్లం ఇచ్చిండ్రు, భోజనం పొట్లం, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు. 3 o'clock అట్లా రావుగోపాలరావు గారు వచ్చిండ్రు. స్టేజ్ ప్రోగ్రామ్ కావట్లేదు, స్టేజ్ ఇంకా అరేంజ్ చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. ఈవినింగ్ పబ్లిక్ 6 లక్షల మంది పబ్లిక్ ఆనాడు వస్తే చూస్తే పబ్లిక్ వస్తూనే ఉన్నారు, వీళ్ళు మైక్లో మాట్లాడుతూనే ఉన్నారు, నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నాకు ఇక్కడ మండిపోతుంది, నాకు కొద్దిగా ఈగో ప్రాబ్లం ఎక్కువ, మండిపోతుంది. నా ప్రోగ్రాం పెట్టేస్తే నేను దిగి వెళ్ళిపోతా కదా, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది. 6 o'clock అట్లా అన్నగారు వచ్చారు, వెంకటరామరావు గారు, ఎమ్మెల్యే వెంకటరామరావు గారు అందరూ వచ్చిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్నారు, నా ప్రోగ్రాం పెట్టట్లేదు. నా ప్రోగ్రాం ఉంటుందా అని నా కోపం, ఇది ఎక్కడి ప్రాబ్లం ఆయన అనుకొని బాగా ఫీల్ అవుతున్నాను నేను లోపల. నెక్స్ట్ ఇక అన్నగారు మాట్లాడతారు. అన్నగారు మాట్లాడిన తర్వాత ఏముంటుందండి, ఇంకా చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ మాట్లాడడం అయిపోయింది. అన్నగారు మాట్లాడతారు. నెక్స్ట్ వెంకటరామరావు గారు ఆయన మాట్లాడినంటే ప్రోగ్రామ్ అయిపోయినట్టే. ఎక్కడ పోతారా నాకు ప్రోగ్రామ్ లేనట్టే ఇవ్వాలి అనుకొని సర్దుకుంటున్నాను నేను, నా టాకింగ్ డాల్ బాక్స్ అవన్నీ సర్దుకుంటున్నాను. ఈలోపు స్టేజ్ వెనక్కి చంద్రబాబు గారు వచ్చి రాబాబు రావా అన్నట్టున్నాను. అన్నమంటున్నాడు ఏంటి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ అన్నగారు మాట్లాడే ముందు నన్ను నా ప్రోగ్రాం పెట్టిండ్రు, అన్నగారు వినాలి అని. వెంకటరామరావు గారు చూసిండ్రు, ఆయన పెట్టిన పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళ పథకాలు ఏంటి, వీళ్ళ పథకాలు అవన్నీ టక్ నేను ఒక పార్టీ అయితే నా టాకింగ్ డాల్ వేరే పార్టీ, అట్లా ఆ టైప్లో దాన్ని మేనేజ్ చేసుకుంటూ చేసిన. లేచి నిలబడి అన్నగారు చప్పట్లు కొట్టి భుజం ఇచ్చేసి, మీ సేవలు ఎంతో అవసరం బ్రదర్ మాకు, మీరు మాతోటే ఉండాలి, కమాన్ వీరిని మన దగ్గర పెట్టండి అన్నాడు. వీరిని మన దగ్గర పెట్టండి అంటే ఎట్లుంటుంది తప్ప, నాకు ఈ ఇస్తారు రోజుకో నెలకు మంచి జీతం దొరుకుద్ది, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా. హిమాయత్ నగర్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టిండ్రు తీసుకెళ్ళి. అప్పుడు ఈ ఫోన్లు, పేజర్లు, సెల్లు ఇవ్వు, ఒక ల్యాండ్లైన్ మాత్రమే ఉండేది. నన్ను ఆపరేటర్గా పెట్టిండు. ఫోన్ వస్తే లోపలికి ఫోన్ పంపించారు, సార్ వచ్చి 1 month అయింది, 1 month అయింది, ఇక జీతం ఇస్తారు, ఇక మనకు అమ్మాయి అనుకున్నాను. 600 rupees శాలరీ ఇచ్చారు సార్. ఏం చేయాలి అర్థం కాలే. 600 rupees. సరే ఇది లాభం లేదని హైదరాబాద్లో ఉన్న 20 cities ఉన్న ఆర్కెస్ట్రాస్ అన్నీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. విజిటింగ్ కార్డు కొట్టిపించి వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కొట్టిపించి దాని మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నెంబరు కొట్టిపించి ఇచ్చిన అందరికీ, ఆర్కెస్ట్రాలందరికీ.
ఫోన్ రింగ్ కాగానే లోపల రామచంద్రరావు గారు ఉండేవారు, ఇన్ఛార్జ్ మాకు, పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండేవారు. ఫోన్ రింగ్ కాగానే ఆయన వెయిట్ చేసేవాడు రూమ్లో. ఇక్కడ నుంచి నేను కనెక్ట్ చేయాలి ఆయనకు. ఫోన్ రింగ్ కాగానే నేను ఫోన్ మాట్లాడేవాను. ఎక్కడన్నా సాయంత్రం టీఎన్ఆర్ గారిదా, ఎన్ని గంటలకు అది, లొకేషన్ ఎక్కడ, పేపర్ పెన్ మీద రాసుకున్నాను, మ్యారేజ్ ప్రోగ్రామ్ అన్న, ఎన్ని గంటలకు ఉంటుంది అన్న, ఓకే అన్న, గణేష్ చౌదరి అన్న, ఓకే అన్న, మాట్లాడుకొని రాసుకొని పెట్టుకున్నాను. 10 ఫోన్లు వచ్చేటివి. 11 సార్లు లోపల నుంచి నాకు బెల్ మోగేది నా ఫోన్కు. ఎత్తితే రామచంద్ర, ఏమో ఇప్పుడు 10 ఫోన్లు వచ్చి నాకు ఒక్క ఫోన్ మాట్లాడలేదు ఏంటి, నేను ఎవరు చేసిందంటే నా కోసం చేసింది సార్ అన్న. నాకు ఫోన్ లేదు కదా, నాకు ఫోన్ లేదు, నా కోసం వచ్చింది సార్ ఫోన్. నీ కోసం రావడం అంటే ఇది నీ ఫోన్ అనుకుంటున్నా అది అన్నాడు. ఒకసారి ఎవడో తీసుకొచ్చి మా ఆఫీస్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా, పిల్లలు పెట్టాడు, సార్ చూడండి వాడు కార్డు మీద మన డైరెక్ట్ ఫోన్ నెంబర్ వేసుకున్నాడు అని చెప్పింది. చంద్రబాబు గారు ఆఫీస్కి వస్తే మాట్లాడుతుంటే చంద్రబాబు గారితో ఈ విషయం చెప్పిండ్రు. సార్ బాబు గారు మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు కానీ వీడి ఫోన్ మాట్లాడుతుందండి ఇక్కడ, చాలా వీడి ఫోన్లో ఎక్కువైపోయినాయి మాకు అని. ఒకే ఫోన్ ఉండేది. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక సందర్భం జరిగింది. మనం ఫోన్ రింగ్ అయితే మనం వ్యక్తి అలా అంటాం కదా, నమస్కారం నేను నందమూరి తారక రామారావు మాట్లాడుతున్నా, ఒకసారి రామచంద్రరావు గారికి ఇవ్వండి. సార్ 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 లేచి నిలబడి ఇచ్చిన ఫోన్ లోపలికి. 10 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత లోపల నుంచి సార్ వచ్చింది బయటికి. బుద్ధి జ్ఞానం ఉందా, ఇది నీ ఇంటి ఫోన్ అనుకుంటున్నా, అలా అనవేంటి, నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని అనాలి కదా, అనలేదట నువ్వు, హలో అన్నవట, అన్నగారు సీరియస్ అయినరు అన్నాడు. నీ అమ్మ ఇట్లా నాలుగు సర్లే అనుకుని పెట్టి సరే సార్ అన్నా. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. రింగ్ అవగానే లేపిన, హలో నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అన్నా. అది బ్రదర్ అని ఫోన్ పెట్టేసి అమ్మ ఆయన అంత తొందర చేస్తానని అనుకోలేదు, నేను అంత స్థితి అనుకోలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారు వస్తే ఇట్లా కంప్లైంట్ చేశారు, వాడి ఫోన్ మాట్లాడుకుంటుంది సార్ అని. అప్పుడు రా కారు ఎక్కువ అన్నాడు. ఏదో కథ జరిగేటట్టుంది అనుకున్నా. తీసుకెళ్ళి టీడీఎల్పీ తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్ అసెంబ్లీకి తీసుకెళ్ళిండు. అమర్నాథ్ బాబు గారు ఉండే అక్కడ ఇన్ఛార్జ్. అమర్నాథ్ బాబు గారు ఈయన ఇక్కడే ఉంటారు ఈ రోజు నుంచి, పని చూడండి అన్నాడు. అప్పుడు లైబ్రరీలో నేను పేస్టింగ్ చేయాలి, పేపర్లో వచ్చిన మ్యాటర్లు కట్ చేసి పేస్టింగ్ చేయాలి, పార్టీకి సంబంధించినటువంటి మ్యాటర్లన్నీ కూడా. హిమాయత్ నగర్ ఉన్నప్పుడు ఒక్క ఫోన్ ఉండే, అసెంబ్లీకి వచ్చిన తర్వాత 2 ఫోన్లు అయినాయి. 2 ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. ఈ ఫోన్ ఒకటి ఆ ఫోన్ కాకుండా ఈ ఫోన్. ఆ రకంగా 2 ఫోన్ నెంబర్లు రాసుకొని ఇచ్చేటండి. ఒక్కొక్కసారి 2-3 ప్రోగ్రామ్స్కి అన్నగారితో వెళ్ళలేను నేను, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది. అట్లా జరిగింది. అట్లా ప్రోగ్రామ్ చేస్తున్న టైంలోనే రవీంద్ర భారతిలో ప్రోగ్రాం రావడం, ఆకృతి సుధాకర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళా. దివాకర్ బాబు గారికి సన్మానం, రైటర్ దివాకర్ బాబు గారికి. అప్పుడు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చూసి ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది, వాళ్ళే పిలిచి ఇచ్చారు. 6 రోజులు తప్పించుకున్నాను, నీ దగ్గర తప్పించుకున్నట్టే. సినిమాలు ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు, ఆ కెమెరా ముందు చేయడం నాకు రాదు, నీకు ఎందుకే మేము చేపిస్తాం కదా అన్న. సరే మీరు ఎట్లా మోసం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి. చాలా సార్లు చెప్పారు. 70,000 రూపాయలు తీసుకుంటా, అట్లయితే నేను చేస్తా, లేకుంటే చేయను అన్న. సరే ఓకే అన్నారు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. అది సార్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ టైం పార్టీ షిఫ్టింగ్ అప్పుడు అక్కడ ఎంత శాలరీ మీది? 800. మరి మీరేం డిమాండ్ చేయలేదా? ఎట్లా డిమాండ్ చేసినట్టు ఉంటుంది సార్ ఇంటర్నల్ గారి దగ్గర? అంటే మీరు అంతకుముందు ప్రోగ్రాంలో విపరీతంగా సంపాదించేవాళ్ళు కదా.